చదువుకు యాక్టింగ్కి సంబంధం అంటే అట్లేముండదు. చదువుకుంటే ఇంకా బాగా చేయొచ్చు, అంటే చదువుకోకపోయినా చేయొచ్చు, అట్లేం లేదు. దేని దారి దాందే. చదువుకుంటే ఎక్కువ తెలుసుకోవచ్చు. జనరల్గా సినిమాలలో క్యారెక్టర్లు వేసేటోళ్ళు హైదరాబాద్ లాంగ్వేజ్ మాట్లాడేటోళ్ళు పెద్ద బొట్టు పెట్టుకొని గోల్సులు వేసుకొని ఇవన్నీ వేసుకుంటారు కదా. ఇవి నీకు ముందు నుంచి అలవాట? లేకపోతే ముందు నుంచి అలవాటు. రగన్న బాగా చదువుకున్నాడు కానీ జాబ్ చేసేటప్పుడు పైసలు వసూలు చేపించేదట కదా. పైసలా? ఎవరన్నా లోన్స్ గానీ ఏదో గానీ అట్లా వేరే దుకాణం ఉండేనా? అది ఉండేనా? ఫస్ట్ సాఫ్ట్వేర్ దుకాణము చూసినావా? ఆ దుకాణం తర్వాత కలెక్షన్ దుకాణం పెట్టినా చేసి కానీ మంచిగా అనిపించలే. 80 రోజుల తర్వాత బాడీ కనిపిస్తా ఉంది. అక్కడికి వెళ్ళి సిచ్యువేషన్ చూస్తే అదొక హత్య చేసి ఈ రోజు పొద్దున తీసుకొచ్చి ఆడ పెట్టినట్టుంది. మెడకాయ ఒక సైడ్ ఉంది, బాడీ ఒక సైడ్ ఉంది, పేపర్లు ఇట్లా బుక్ లో నుంచి ఇట్లా సల్లినట్టుంది. 80 రోజుల క్రితం వేసిన పేపర్లు గాలికి ఎగరవా? ఈ రోజు ఏదో ఆడ మొత్తం ఏదో డెకరేషన్ చేసి పెట్టినట్టు పెట్టి నిన్న 2 రోజుల క్రితం మ్యాటర్ సీరియస్ అయితే ఈ రోజు బాడీది చూపిస్తారా మమ్మల్ని పిలిచి? 80 రోజుల నుంచి ఎంక్వైరీ చేయని పోలీసు వాళ్ళు ఈ రోజు కుక్కల్ని తీసుకొచ్చి విచారణ చేస్తా ఉన్నారు. ఆడ పాము బట్టి వచ్చిందంట, పాలు పోస్తా అంటే చెప్తే మా అమ్మకి అవేం పెద్ద విషయం కాదు తీసేస్తారు. పాములు దాన్ని నేను పాములు పట్టుకునే ఎట్లా కనపడతానా నీ కళ్ళకి? నువ్వు చిన్నప్పటి నుంచి నాకు పాములు కనపడతాయి, నాకు కనపడతాయి, నాకు దానికే కనపడతాయా? ప్రత్యేకంగా ఏమన్నా ఎవరికైనా కనపడతాయి. మళ్ళీ అన్ని స్టోరీలు చెప్తా అంటే నాకు నా పక్కన ఊరు బాగుపడాలరా, ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయమంటావు? నువ్వు రావడం మానేరే, అదే బాగుపడుద్ది. ఏంట్రా ఎక్సగాలే? అది సర్లే కానీ ఈ మధ్యన చాలా నీరసంగా ఉంటుందిరా. ఏంటంట? ఎయిడ్స్ ఏమరో బాబు ఒకసారి చూపించుకో. కడుపుకి అన్నం తింటున్నావా ఎటకరం తింటున్నావా ఎదవా? అయినా మీ గోదావరిలో అంతా ఇంతేనే. బర్రెదే మా ప్రెసిడెంట్ మాట్లాడుతుంది. సరే మాట్లాడుతుంది. ప్రెసిడెంట్ గారు నమస్కారం అండి. మీరు గొప్పలండి బాబు. అదేదో క్యాలింగ్ బస్ అంట కదరా, ఇక్కడ ఇంగ్లీష్ లో పెట్టుండే. అంజానా చిన్నప్పుడు గోళీలు ఆడుకోవట్లే మా సందులో ఆ చెట్టు కాడి ఉండి పుట్టుకొని తెంపుకొని నోట్లు వేసుకొని తినేవాడు. మన ఊర్లో అన్ని దొరుకుతాయి, నీకు ఏదిగా ఉంటుంది దొరుకుతుంది. ఏదో పెట్టారు ఇక్కడ అమెరికాలో, మనకి ఎందుకు ఇవన్నీ? పుట్టింది మా బాబు భయం పుడతాడికైనా రాత్రి పూట 12 గంటలు రాత్రి రాలేకపోయినాము. ఇంట్లో ఉన్నాము. ఈ రేకులు, తుఫాన్లు, ఈ గాలి, ఈ గర్జన ఇవన్నీ అయితే మేము బయటకు ఎలాగొస్తాం బాబు? మా అలాంటి ముసలోళ్ళేటి పిల్లలేటి పెద్దలు ఎవరు రాలేకపోయినాము. అలా జరిగిపోయింది. అది ఒకటి మనుషులకు ప్రమాదం రాలేదు, బక్కలకు కొంచెం ప్రమాదం అయినవి అయినా తాతగా తర్వాత తగ్గింది. తెల్లవారిన దాకా 5 గంటల దాకా ఈ గాలి వాన మట్టు కొంత బాబు. తెల్లవారు లేచి ఇవన్నీ చూశారు. ఒక్కొక్కరు ఏంటంటే నైటే వెళ్ళి చూసుకున్నారు. చూసినా కూడా అంటండి తల్లి ముగ్గురికి కాయలు ఇచ్చారంటండి. ఇతను కాయలు ఇస్తే అలా పరచ వాళ్ళ ఇంటికాడ మర్చిపోయి వచ్చేసారంటండి. మర్చిపోయి వచ్చేసారు. అదేంటండి సార్ గారు, మా పిల్లలన్న ఒకటే మీ పిల్లలన్న ఒకటే, మీరు మర్చిపోయి మీరు ఎవరన్నా వస్తారండి, అది పట్టుకెళ్ళండి, పిల్లలకే కదండి, మా పిల్లలు ఆటోళ్ళే మీ పిల్లలనని ఇచ్చారంటండి. ఇస్తే ఆ యజమాని వాళ్ళకి ఉండిపోయి మమ్మల్ని పిలిచి మాకు 25,000 రూపాయలు ఇచ్చారండి. చిలక్కాయలు అమ్మేవారండి. అతను ఉప్పాళ్ళలోని బీసీని అమ్మేవారండి. బీసీని ఉప్పాళ్ళలోనే అమ్మేవారండి. అమ్మి ఏదో మమ్మల్ని పోషించి అన్నీ చేశాక మాకు ఇలా చేసుకున్నారండి. రోజు రోజుకి మార్కెట్లో ధరలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితిలో ఉంది. ఇవాళ మనం సామాన్యుడికి మినిమం కూరగాయలు కావాలంటే ప్రతి ఒక్కరు రైతు బజారుల్లో వెళ్తే అక్కడ ఒక ధరల సూచిక ఉంటుంది. వాడికి అర్థమవుతుంది ఈ రేటు ఇవాళ ఇది అమ్ముతుంది, ఈ రేటు ఇవాళ అమ్ముతుందని. దాన్ని బట్టి వాడు బడ్జెట్ ప్లాన్ చేసుకుంటాడు. అందరు దాదాపు ఎక్కువ మంది శాతం బీపీఎల్ ఫ్యామిలీస్లో ఉన్నాం. అలాంటి పట్టిక ఇక్కడ బెజవాడ 1 టౌన్లో కలస మార్కెట్ సెంటర్లో కలస మార్కెట్లో లేదు. ఇష్టం వచ్చినట్టుగా రేటు, ఈనాడు ఒక రేటు, రేపు ఒక రేటు, ఎల్లుండి ఒక రేటు, పొద్దున ఒక మనిషికి ఒక రేటు, ఇంకో మనిషి ఇంకో రేటు. అధికారులు దీన్ని మాత్రం తీవ్రంగా పరిగణించి వాళ్ళు ధరల పట్టిక పెట్టేటట్టు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మన ఆరోగ్యం ఎవరిదన్నా రాత్రిపూట కింద ప్రాబ్లం అయిందనుకో, ఒకటైతే రోడ్ ఖరాబ్, రెండవ విషయం ఇక్కడికి వెళ్ళి పులి, ఒకటైతే ఇస్పీడ్ పోరాదు, ఇస్పీడ్ పోయినామనుకో గొంతలు పడి చచ్చిపోతాం, రెండవది స్లో పోయినామనుకో పులి వస్తారని భయం. బాగా పరిశాన్ సార్. ఇక్కడ ముందే వెనకబడిన తరగతి ఉంటే ఇంకా వెనకబడిన విలేజ్ ఇది, మహారాష్ట్రకు బాగా దగ్గర. కూడి అందరూ మాట్లాడతారు. తెలుగు మాస్టర్ ద్వారా చచ్చిపోతే వారి కూడి మాట్లాడి వారి డబ్బులు ఇచ్చి వారి ఫ్యామిలీకి ఏమైనా సకటిచ్చి అందరూ పని చేసి అంతా సకటిచ్చిదే నెల. అన్నా మీ గొప్ప వాళ్ళని కలిసి